పొరాలు మీకు ఏమైనా హోంవర్క్ ఇచ్చిల్లారా సండే హోంవర్క్లు ఇచ్చిల్లారా ఇవాళ ఏంటిదిరా సండే కదరా అవునరా సండేరా ఇలా అంటే ఇవాళ 22గా 23 24 25 26 27 28 29 30 31 ఊరి ఇంకా 9 days ఉన్నదిరా 31 ప్లాన్ వేసుకుందాంరా 31 వేసుకున్నాం మా చిన్న బల్ల పోయి అట్లా రౌండ్ కూసుకుని వేసుకున్నాం బా మరి పార్రా గేడ తీసి ఉన్నారు రోజు వచ్చినట్టున్నారు పువ్వాలు రాలేగా ఇంకా అరే ఇంకా 9 days ఉన్నాయి కదా ఇక మీ ఆలోచనలు చెప్పుర్రు ఇక అన్న మనం మొత్తం ఎంతమంది అన్న మనం 10 మంది ఉంటాం మొత్తం. అరే మనం 10 మంది అయితే మనిషికి 50 వేసుకుంటే 500 అవుతాయిరా కరెక్టేరా వేసుకుందాం మరి సరే 50 వేసుకుంటే మంచిగా బిర్యానీ కొనవచ్చు థమ్స్ అప్ కొనవచ్చు ఇది చెప్పు కదా ఏదో అంటాను ఏంటి అదే అన్న అదే చికెన్ గిట్ల ఎంత అవుతుందిరా మరి చికెన్ 200 వేసుకుందాం కిలోకే అది కిలోకే 200 కోడికే 250 ఎంత ఉంటుంది కోడికే మనం ఎంతమంది 10 మంది సరిపోతుందా సరిపోదు అసలు మనిషికి అర్థం కింద పీస్ వస్తుంది అరే ఇంకో కొన్ని పైసలు ఎక్కువ వేసుకున్నాం తీరా మనిషికి 100 వేసుకున్నాం తీసుకుందాం ఏమంటారా ఏమంటారా పొరవాళ్ళు నువ్వు అది ఎత్తవరా రెడీ ఓకేనా నీ దగ్గర సెట్గా నువ్వురా కన్ఫర్మ్ నువ్వురా నా ఇద్దరి ఓకే ఇక అంతే మనిషికి 100 వేసుకుంటే 1000 రూపాయలు అవుతుంది ఏమంటారా పొరాలు మరి అది 200 రూపాయల చికెన్ తీసుకున్నా 300 రూపాయలు చికెన్ రా 2 థమ్స్ అప్ వాడేది 100 ఇంకోటి ఇక బిర్యానీ వేసుకున్నాం ఇక ఒకటి కేకు అంతే బిర్యానీ ఇక చెప్తా నేను ఏదో ఒకటి చెప్పు చికెన్ కోడి ఒకటి కోడి మళ్ళా 2 థమ్స్ అప్ బాటిల్లు మళ్ళా బిర్యానీ ఒకటి కేక్ ఒకటి 4 సెట్ ఇంకేం డన్నా డన్ అదే నైట్ పూట చలి పెట్టాం నైట్ కట్ చేద్దాం కదా మనకి మరి చలి పెట్టుకుంటా చలి కాకుండా కట్ చేద్దాం చలి అయినాక కొద్దిసేపటికి కట్ చేద్దాం ఇంకేం సరేనా ఓకేనా అరే నైట్ మీ మమ్మీ వాళ్ళు పంపిస్తారా 12 గంటలకు మరి 12 గంటలకు కేక్ కట్ చేస్తాడు అడుగురు మరి తిట్టాలనుకో మరి తిడితేనైతే ఇక మాకు సంబంధం లేదు మీ పైసలు అదే పోతాయి మీకు క్యాన్సల్ అవుతుంది మేమే తింటాం మరి రేపు బొంగు చికెన్ చేసుకున్నావారా చూద్దాం కానీ తీరా అప్పటి వరకు ఏం చెప్తావురా అరే నేను మొన్న వీడియో చూసిన కొబ్బరి బొండ కట్ చేసి దాన్ని చికెన్ అందిరా మస్తు ఉన్నది చేసుకున్నాం అది ఏమంటావురా చూద్దాం నువ్వే అవి అన్న అద్దు అంటే అన్న బిర్యానీ వండుకున్నాం అంటే అరే కానీ నువ్వేం చెప్తావురా మరి కుండ చికెన్ చేద్దాం అనుకున్నా సరే తీరా కుండ చికెన్ ఏదో ఒకటి చూద్దాం అప్పటి వరకు మంచిగా అనిపిస్తుంది చేద్దాం అప్పటి వరకు మంచిగా అనిపిస్తే చేద్దాం థమ్స్ అప్ గిట్లా తెచ్చుకున్నాం మరి మజా గిట్లా తెచ్చుకున్నాం రా థమ్స్ అప్ మంచిగా ఎవరే కన్ఫర్మ్ పైసలు తేవాలి మిస్ అయ్యింది అనుకో పిచ్చి కొట్టుడు కొడితే ఇక మిమ్మల్ని అసలు ఉంచుకో ఆటలల్లో ఛానల్ నుంచే తీసేస్తాం మిమ్మల్ని ఇక మజా తెచ్చుకుందామన్నా బొచ్చు ఎంత తాగినా అయిపోతుంది చాలా మంది అవుతారు అది నువ్వు చెప్పురా నీకేం కావాలా అదే పిజ్జా తెచ్చుకున్నాం ఎప్పుడు పోయిన కాలంలో నువ్వు చెప్పురా థమ్స్ అప్ తెచ్చుకున్నావురా చాలా థమ్స్ అప్ ఉన్నది స్ప్రైట్ తెచ్చుకున్నావు ఓకే సెట్ సరే తీరా స్ప్రైట్ తెచ్చుకున్నావు ఇక అంత ఫాల్తు గాళ్ళు ఉన్నారు ఏంద్రా మీరు స్ప్రైట్ అయితే మంచిగా అడుగుతుంది అదే స్ప్రైట్ మంచిగా స్ప్రైట్ 2 సీసాలు తీసుకున్నావు అరే 1000 రూపాయలు కాదురా మంచిగా ఒకసారి సామాన్ వేసుకున్నాం పడు 300 చికెన్ అవుతుంది 200 2 బాటిల్ థమ్స్ అప్ అవుతాయి 100 500 అవుతాను ఇక్కడికి 500 బగారు స్వామికి 100 200 అవుతాయి మళ్ళీ అవి ఉన్న పెరుగు ప్యాకెట్లు 2 10 రూపాయలు 20 ఉన్న ఇంకోటి బగారు సామాన్ 5 పువ్వులు
మంచి నీళ్ళు టిన్ను ఒకటిగా అన్నం అది అన్నం 2 కిలోలు అవి ఒక 200 అవుతాయి. ఇంకో 100 మిగులుతాయి. ఆ 100 బోందు ప్యాకెట్ ఇట్లా తెచ్చుకున్నాం. సెట్ అన్ని కేక్ ధర మళ్ళా ఇంకా 50 ఉన్నాయి. కరెక్టే. ఇక 100 అది ఇంకిన్ని పైసలు ఉంటే ఇక కేక్ తెద్దాం. ఇంకేదో సెట్ ఇక డండ్రా పుష్పరాజ్ ఎవతెక్కెదలా గైస్ మీ గ్యాంగ్లో కూడా ఇట్నే దావా చేసుకుందాం ప్లాన్ వేసుకుంటూ ఉంటారు కదా. మీరు కనుక ఇట్నే వేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గట్టి కొట్టుర్రి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు.